హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. ఫ్రెండ్స్, గుడిలో ప్రసాదంగా పెట్టే పులిహోరని ఇంట్లోనే చాలా సులభంగా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఫ్రెండ్స్, మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా మనం చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లోకి మిరియాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, 1 టీ స్పూన్ మిరియాలు తీసుకున్నాను. ఇక్కడ 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా పొడిలాగా తయారైంది. దాన్ని ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి వేరుశనగపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగపప్పుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలకి మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే పచ్చెనగపప్పు, మనం ఇందాక ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి, అలాగే ఉప్పు మిరపకాయలు, కరివేపాకు బాగా చిటపట్లాడించాలి. తర్వాత అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఇంగువ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అలా కలుపుకొని తర్వాత చింతపండు జ్యూస్ దీంట్లో వేసుకొని బాగా ఉడికించాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించాలి. ఇక్కడైతే వేడివేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ మనం ఫ్యాన్ కింద పెట్టుకొని కాసేపు చల్లార్చుకోవాలి రైస్ని. తర్వాత ఇలా పొడి పొడిగా చేసుకోవాలి రైస్ని. చూడండి ఫ్రెండ్స్, పైకి వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇది మనం రైస్లో వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఈ మిశ్రమం మిగిలిపోతే మనము ఒక బాక్స్లో అయినా పెట్టుకోండి, జాడీలో అయినా పెట్టుకోవచ్చు.
మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రైస్లో కలుపుకొని పులిహోర తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం స్టార్టింగ్లో పొడి రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మిరియాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి ఆ పొడి చేసుకున్నాం కదా, అది వచ్చేసి దీంట్లో వేసి కలుపుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల ఏంటంటే మీకు టేస్ట్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్లోకి ఆ మిశ్రమాన్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ పప్పును వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో మీరు తయారు చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ వావ్ ఎక్సలెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాడు మీ షరీఫ్. థ్యాంక్ యూ.